డ్రగ్స్ కేసు టెర్రరిజం కంటే సీరియస్ ఇష్యూ అన్నారు సినీ నటుడు జగపతి బాబు. డ్రగ్స్ కేసులో ఎవరున్నా పెద్ద చిన్న తేడా లేకుండా కఠినంగా శిక్షించాల్సిందేనన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరు తీసుకుంటున్నారో తనకు తెలియదన్న జగపతి బాబు స్కూల్స్ వరకు డ్రగ్స్ పాకడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఓ సినిమాలో తాను సిగరెట్ తాగాక చాలా మంది అలవాటు పడడంతో తాను ఇప్పటికీ బాధపడుతున్నారన్నారు. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి, చాలా సీరియస్ మ్యాటర్. టెర్రరిజం కంటే వర్స్ట్ జరిగేది. ఇప్పుడు ఇండస్ట్రీ తీసుకుంటుందా ఇంకోళ్ళు తీసుకుంటున్నారా అనేది పాయింట్ కాదండి. ఇక్కడ వాళ్ళు డ్రగ్స్ దాన్ని ఇంత ఎలాబరేట్ స్కూల్స్ వరకు వెళ్తున్నాయి అంటే ఎంత దారుణం జరుగుతుంది అనేది ఐఎమ్ ఫీలింగ్ మోర్ బ్యాడ్ అబౌట్ ద చిల్డ్రన్. ఇండస్ట్రీ అంటే ఐ రియలీ డోంట్ నో ఏది నిజాలు ఏది నిజం ఏది కాదో నాకు తెలియదు. వాటి గురించి నేను డైరెక్ట్గా కామెంట్ చేయలేను. కానీ ఎవరు తీసుకుంటున్నా నిజంగా పెద్దవాళ్ళైనా చిన్నాళ్ళైనా ఖచ్చితంగా శిక్ష పడాల్సిందేనండి. గట్టిగా ఒక స్ట్రోక్ తగిలితే తప్ప ఈ కల్చర్ అనేది ఆగిపోదు ఈ స్కూల్స్లో. ఎస్పెషలీ నిన్న న్యూస్ వినగానే ఫస్ట్ మా అమ్మాయికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాను. ఎందుకంటే దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, నువ్వు వీటిలో ఎవరు ల్యూర్ చేయలేదు, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ అని. అంటే ఒక తండ్రిగా ఎంత బాధ ఉంటుందో పేరెంట్స్కి మాకే అర్థమవుతుంది. అది అంతఃపురంలో ఒక సిగరెట్ బాగా కాల్చానని చెప్పి చాలామంది సిగరెట్లకి అలవాటు పడ్డారు. దానికి బాధపడుతున్నాను నేను. అటువంటిది డ్రగ్స్ ఇండస్ట్రీ అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, బయట నుంచి వచ్చిన కంట్రీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కానీ ఎవరు వచ్చినా ప్రతి ఒక్కళ్ళు దే షుడ్ గో త్రూ ద క్రైమ్. జస్టిస్ అనేది జరగాల్సిందే. ఐ రెస్పెక్ట్ సబర్వాల్ గారు అండ్ ఇప్పుడే చూశాను కేసీఆర్ గారు న్యూస్ కూడా. ఎవరిని వదలొద్దు అనేది ఆయన ఖచ్చితంగా చెప్పడం అనేది నాకు బాగా నచ్చింది. హ్యాట్స్ ఆఫ్ టు ద గవర్నమెంట్ అండ్ ద ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ ఆల్ ద ఆఫీసర్స్.